60 ఏళ్ళు దాటిన వారందరికీ సుప్రీంకోర్టు శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదండి, అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి, సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. మెయిన్ టైటిల్ చూడొచ్చు, పెన్షనర్స్కి ఒక కీలక ప్రకటన, ఆదేశాలు అయితే వచ్చాయి, గమనించండి. ఆస్తి యాజమాన్యం సీనియర్ సిటిజన్ వద్దనే ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్ యజమానానికి వాయిదాల్లో చెల్లించే మొత్తంపై ఆదాయపు పన్నుకు సంబంధించి మినహాయింపు ఉండాలి అని చెప్పి కూడా కీలక నిర్ణయం చూస్తున్నాం. అదేవిధంగా సెక్షన్ 194A సీనియర్ సిటిజన్లకి, పెన్షనర్స్కి బ్యాంకు, పోస్టాఫీస్ లేదా సహకార బ్యాంకుల విషయంలో 50,000 వరకు వడ్డీ చెల్లింపుపై పన్ను మినహాయింపుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది. ముఖ్యంగా వృద్ధాప్యంలో సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం వివిధ ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుంది ఫ్రెండ్స్. పదవీ విరమణ తర్వాత సాధారణంగా మనకి ఆదాయం ఆగిపోతుంది, కానీ ఖర్చులు అయితే కొనసాగుతాయి. మరొక నిర్ణయం ఏంటంటే, ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత పెన్షనర్స్కి బెనిఫిట్లను ప్రభుత్వం 3 నెలలకు మించి పెండింగ్లో ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సో ముఖ్యంగా ప్రభుత్వాలు సకాలంలో పెన్షనర్స్కి అన్నీ చెల్లించాలి అని చెప్పి నిర్ణయం చూస్తున్నాం. అదేవిధంగా ఈహెచ్ఎస్ విషయంలో పింఛన్దారులకు అదిరిపోయే శుభవార్తనైతే సుప్రీంకోర్టు అందించింది. ఈ మేరకు మనకి ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవాళ జారీ చేసింది. ఇక్కడ చూస్తున్నాం, 24 లక్షల మందికి ప్రయోజనం అయితే కలిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏపీలో మనకి కుటుంబ పింఛన్దారులకు, అదేవిధంగా పింఛన్దారులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈహెచ్ఎస్లో సంబంధించి మనకి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తాజా సమాచారం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనకి పెన్షనర్స్కి లైఫ్ సర్టిఫికేట్ గడుపుకు సంబంధించి చివరి రోజు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డేట్ వాళ్ళు.